హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీకి నేను 300 గ్రాముల క్యాప్సికమ్ తీసుకున్నానండి. సుమారు 4 క్యాప్సికమ్లు వచ్చాయి. క్యాప్సికమ్ని ఇలా 4 వైపుల నుంచి కట్ చేసుకుంటే మధ్యలో ఉన్న గింజల పార్ట్ ఇలాగ విడిగా తీసేయడానికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే ఒక అంగుళం సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టి ఒక 2 చెంచాల నూనె వేడి చేసుకోవాలి. అందులో ఒక చెంచా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నిటిని మూకుడులో వేసుకొని వేయించుకోవాలి. అన్ని ముక్కలకి నూనె పట్టేట్టుగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని క్యాప్సికమ్ ముక్కలన్నిటిని ఇలా వేగనివ్వాలి. ఈ క్యాప్సికమ్ వేగేలోగా మనం కూరకు కావాల్సిన పొడి తయారు చేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్లో ఒక ఎండుమిరపకాయ, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేరుశనగపప్పు పచ్చివేనండి, ఒక పావు చెంచా మిరియాలు, ఒక అర చెంచా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఇవన్నీ కలిపి మెత్తగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి గ్రైండ్ చేసుకున్నాను చూడండి. ఇలాగా మొత్తం అంతా కలిసిపోయి మెత్తగా పొడిగా అయిపోవాలి. ఈ క్యాప్సికమ్ వేగి 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలాగ మగ్గనివ్వాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు అయిపోయింది. మూత తీసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని క్యాప్సికమ్ ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. కొన్ని క్యాప్సికమ్ పల్చగా ఉంటాయి, కొన్ని మందంగా ఉంటాయి. ఈ క్యాప్సికమ్ కొంచెం మందంగా ఉన్నాయండి, అందుకనే మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ అంతా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిని క్యాప్సికమ్ కూరలో వేసుకోవాలి. పొడి అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పొడి సుమారు 5 చెంచాలు వచ్చిందండి. 2 చెంచాల పొడి వేసుకుంటూ ఒకసారి అంతా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పటిదాకా 4 చెంచాల పొడి వేశాను. ఆ మిగిలిన 1 చెంచా పొడి కూడా వేసి కలిపేశాను. పొడి అంతా కూరకి బాగా పట్టేసింది. కూరలో పొడి వేయడం వల్ల కూర అంతా డ్రైగా అయిపోయింది. ఇప్పుడు నేను అందుకని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిచ్చాను. మూత పెట్టడం వల్ల తేమకి కూర మెత్తబడుతుంది. ఆఖరణ ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు రసం తీసి కూరలో కలుపుకోవాలి. చింతపండు రసం వేయడం ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ చింతపండు రసం వేయడం వల్ల కూరకి రుచి మరింత పెరుగుతుంది. మీరు ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో, చపాతీతో, దేంతో అయినా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.